హలో ఫ్రెండ్స్, మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, నాకు ఒక ఎయిమ్, నాకు ఒక డ్రీమ్ అనేది ఉంది. మనందరం కూడా ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకునే విధంగా ఒక గుడ్ వేలో వెళ్ళాలి, ఒక మంచి వేలో వెళ్ళాలి అనేది, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా ఒక స్టేబుల్ ఉండాలి అని చెప్పేసి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, వెరీ బిగ్ కార్పస్ అనేది. కొంతమంది కోటి రూపాయలు, కొంతమంది 10 కోట్లు, 100 కోట్లు సంపాదించాలని చెప్పేసి. బట్ ఇది సాధ్యమా అసాధ్యమా అనే దానికి ముందు ఏంటంటే వీ నీడ్ ఏ ప్లాన్ అనమాట. ప్లాన్ అండ్ యాక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఎందుకు మనీ అనే ప్రశ్నకి మనకేంటంటే సింపుల్ వర్డ్లో చెప్పుకోవాలంటే ఫ్యూచర్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి. ఓకే, సో ఒక ఫ్రీగా, ప్లెజెంట్గా, హ్యాపీగా మనం ఫ్యూచర్ని స్పెండ్ చేయాలి అంటే మన భవిష్యత్తులో హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎంతో కొంత మనం బిగ్ మనీ అనేది మనం పెట్టుకొని ఉండడం అనేది అది సహజమైన విషయమే, అది రిక్వైర్డ్ కూడా. అదే వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో. బట్ బ్యాడ్ స్టోరీస్ ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే ఈ వోలటాలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కామన్ సెన్స్ బాత్ ఏంటంటే దీంట్లో వోలటాలిటీ అనేది ఉంటుంది. మనం ఈరోజు కొన్నాం, టుమారో ఏంటి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ బట్ వెరీ బిగ్గర్ పిక్చర్లో మనం కన్నా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఒక వజ్రాల నిధి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. బట్ ఏంటంటే నేను ఏదో మొత్తం ఒక బైపాస్లో తీసుకెళ్ళట్లేదు. దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది అది కామన్ సెన్స్ మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం చాలాసార్లు వింటూ ఉంటాం. చాలా వీడియోస్ కూడా వచ్చింది, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొద్దు, అది లాస్, నష్టం అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, ఒక పాయింట్ అనేది ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేసేది మనమే చేయొచ్చు కదా. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, మన దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాయి. అదేదో మనమే చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ అతనికి కమిషన్ ఇచ్చే పని ఉండదు కదా, సింపుల్గా ఆలోచిస్తాం. బట్ అది తప్పే కాదు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ అనేది ఏంటంటే కీప్ వాండరింగ్ అనమాట. అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి చలిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఇనఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నిజంగా కాలేజీకి వెళ్ళి చదవాల్సిన అవసరమే లేదు, యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో కూర్చొని యూనివర్సిటీ డిగ్రీ అనేది సంపాదించవచ్చు. ఎందుకంటే ఈరోజు జస్ట్ మొబైల్ ఆన్ చేసే చాలు, మనకి లేని ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నేను గ్యారంటీకి చెప్తున్నాను, మనకి లేని యూనివర్సిటీలో చెప్పేది కొత్తగా ఏముండదు. బట్ ఏంటంటే యూనివర్సిటీల్లో ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. హౌ టు ప్రిపేర్ అండ్ వెన్ టు ప్రిపేర్, వాట్ టు ప్రిపేర్ అండ్ హౌ టు రైట్ ద ఎగ్జామ్స్, హౌ టు బిహేవ్, హౌ టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ అనేది. దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ మనం అనేది అక్కడ నేర్చుకోబోతున్నాం. బట్ మనం యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి, మనం ఏదో ఇంట్లో నేర్చుకోవచ్చు కదా అంటే కూర్చుంటే ఇక్కడ రకరకాల డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏంటి, సరదాగా ఒక యూట్యూబ్లో కామెడీ సినిమా చూద్దాం, లేకపోతే ఇంకొక ఏదన్నా షార్ట్స్ చూద్దాం, ఇలా జరుగుతూ ఉంటాయి సహజంగా. అలాగే మార్కెట్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి ఈ మంత్. అట్లా ఉండగానే ఏదో ఒకటి ఒక్కోసారి అవసరం, కొద్దిగా అవసరం ఉన్నా సరే మనం వెంటనే ఏంటంటే డబ్బు తీసి ఖర్చు పెట్టేయడం, లేకపోతే అనవసరమైన వాటిని మనం కల్పించుకొని ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫైనాన్షియల్ సేవింగ్స్లో కూడా ఏంటంటే మనం చేసేటప్పుడు కొంత డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ మన చుట్టూ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు అండ్ స్విగ్గీలు, జొమాటోలు చాలా చాలా ఉన్నాయి అనమాట, ఈజీగా మనం డిస్ట్రాక్ట్ అవ్వడానికి. అందుకోసం మ్యూచువల్ ఫండ్స్ సహీ హై, ట్రూ బి హానెస్ట్గా చెప్తున్నాను. బట్ దీంట్లో కొంచెం మనం కామన్ సెన్స్ అనేది, అండర్స్టాండింగ్ అనేది బేసిక్గా వెళితే మంచి రిజల్ట్స్ అనేది తీసుకురావడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అయితే చూడండి, ఎవరైతే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అట్లా చెప్తూ ఉంటారు కదా, బట్ వాళ్ళు చేయలేరు, లాంగ్ టర్మ్లో చేసే వాళ్ళని కూడా ప్రోత్సహించలేరు. చూడండి, ఇప్పుడు ఈరోజు ఒక 2,000 మిగిలిన శాలరీ వచ్చినాయి, అట్లా దాచి చూడండి 2-3 సంవత్సరాల తర్వాత మీకే అర్థమైంది. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక సుందరం స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. అది నేను ఇంటెన్షన్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే నా దగ్గర ఏదో డబ్బులు ఉండో, లేకపోతే నేను ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్ కోసం అని కూడా చేయలేదు. కొత్త ఫండ్ ఆఫర్ వచ్చింది, నేనేం చేశానంటే అందరం కలిసి ఒక 5-6 ఆఫీస్లో జస్ట్ స్మాల్ అమౌంట్ అనేది అలికేట్ చేశాను. ఇప్పుడు చూస్తే అది 30% రిటర్న్ జనరేట్ చేసింది. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అదే ఒక 10,000 అప్పుడు మనం ఖర్చు పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏముండే కదా. ఇప్పుడు నాకు ఒక 30,000 ఉన్నాయి, ఆ 30,000తో నేను ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, నేను పిల్లల ఫీజు కట్టుకోవచ్చు, లేదా మొబైల్ కొనుక్కోవచ్చు, ఇట్లా సంథింగ్ అనమాట. అందుకని ఏంటంటే చిన్న అమౌంట్ అయినా సరే, తెలిసినా తెలియకపోయినా ఒక ఫండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఎవరి మాటలు వినొద్దు, లాంగ్ టర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ అనేది చూస్తే ఇది ఫిబ్రవరి 2020లో, అంటే 2020లో స్టార్ట్ అయింది. జనవరి ఫిబ్రవరి అంటే స్టార్టింగ్లో అనుకోవచ్చు.
ఇప్పటికి 400% రిటర్న్ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి ఇంకొక ఫండ్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇది బంధన్ కోర్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాను. ఇది వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర 2013 ఇప్పుడు 2024లో ఉన్నాం. ఓకే, రఫ్గా ఏంటంటే 14 అవర్స్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ అలా ఉన్నాం కదా. సో ఇక్కడ జస్ట్ 3 ఇయర్స్లోనే మనకేమో 400% రిటర్న్ జనరేట్ చేసింది. చూడండి 300%. ఇక్కడ అరౌండ్ 11 ఇయర్స్ అనేది పట్టింది మనకి. ఏది జస్ట్ 581% రిటర్న్ జనరేట్ చేయడానికి. ఇది సింపుల్ వర్డ్లో నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనం 3 సంవత్సరాల క్రితం 1 lakh అనేది ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం ఊరికే ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంటుందంటే 403% రిటర్న్ ఉంటుంది, అంటే 4 lakhs ఉంటుంది మన దగ్గర. ఓకే, సింపుల్గా, వెరీ గుడ్. బట్ ఈ ఫండ్లో 11 lakhs 11 ఇయర్స్ క్రితం మనం 1 lakh అనేది ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మన దగ్గర రఫ్గా 6 lakh ఉంటుంది. ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడేమో 11 ఇయర్స్ పట్టింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పర్సన్ టు పర్సన్ యొక్క రిస్క్ టాలరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. డెఫినెట్గా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏంటంటే హైయెస్ట్ రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది ఎవరు రిస్క్ తీసుకోగలరు అంటే ఇప్పుడు ఆ క్యాపిటల్లో మనకి షార్ట్ టర్మ్లో ఏమీ అవసరం లేదు. ఓకే, దాని మీద రిటర్న్స్ ఇమీడియట్గా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, లాంగర్ పీరియడ్లో నేను ఉండగలను, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకున్నప్పుడు ఏంటంటే ఇటువంటి ఫండ్స్ అనేది మనకి ఎక్సెప్షనల్ రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నాకు ఎక్స్ట్రా రిటర్న్స్ అవసరం లేదు, స్టేబుల్గా ఉండాలి అండ్ నార్మల్ ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తే చాలు అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనకి చూడండి దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ 58% రిటర్న్ జనరేట్ చేసింది. ఆ రఫ్గా 10 ఇయర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. ఓకే, ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా ఎవ్రీ ఇయర్ 20% నాకు చాలా అంటారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్సెప్షనల్. ఓకే, ఇక మనకి మిడ్ క్యాప్ ఫండ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను మోతీలాల్ ఒస్వాల్ నుంచి. అగైన్ ఏంటంటే ఇది మీడియంగా ఉంటుంది అనమాట. స్మాల్ క్యాప్ అంటేనే హై రిస్క్ ఉంటుంది, లార్జ్ క్యాప్ అంటేనే స్టేబుల్ రిస్క్ ఉంటుంది. రిస్క్ మాత్రం గ్యారంటీగా ఉంటుంది, స్టేబుల్ రిస్క్. ఇక్కడ ఇది వచ్చేసరికి మిడిల్గా ఉంటుంది స్మాల్ క్యాప్కి లార్జ్ క్యాప్కి మధ్యలో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాదు, అంటే 2014లో స్టార్ట్ చేశారు, అంటే ఇప్పుడు 2024లోన, ఇది కూడా 10 ఏళ్ళు. ఇది వచ్చేసరికి ఈ ఫండ్ మనకి 1056% రిటర్న్ జనరేట్ చేసింది. అంటే మనం ఇక్కడ 1 lakh అనేది ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మనకి 10.56 lakhs, రఫ్గా ఏంటంటే 10 lakhs మన దగ్గర ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ మనం పెట్టిన 1 lakh ఏమవుతుందంటే డబుల్ అయిపోతూ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే ఫ్లాట్గా ఇది. సో దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ రిటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మరి కిందకి వెళ్ళవా అంటే షార్ట్ టర్మ్లో మనకి ఇది 2019 కోవిడ్ వచ్చినప్పుడు పడిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ మధ్యలో కరెక్షన్ జరిగినప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది కిందకి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క గ్రోత్ బ్లూ లైన్లో చూపించడం అండ్ నిఫ్టీ 50 యొక్క గ్రోత్ అనేది ఆరెంజ్ కలర్లో చూపించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక చూసుకున్నట్టే లైక్ 3 years కానీ 5 years కానీ 6 years 10 yearsలో ఎంతో కొంత రిటర్న్ అనేది జనరేట్ చేయగలిగిన శక్తి సామర్థ్యం అనేది మార్కెట్కి అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు స్మాల్ కమిషన్ ఇద్దాం, ఏమైంది, మనం గ్రో అవుతున్నాం కదా, దాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాళ్ళకి మనం 2 రూపాయలు ఇస్తే మనం లాస్ అయిపోతాం. ఇప్పుడు ఇలా ఎప్పుడు ఆలోచించొద్దు. మన పని మన జాబ్ చేసుకుంటూనే ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఒక 2 or 3 సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు ఎఫిషియెంట్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ జనరేట్ చేయాలి మార్కెట్ నుంచి అంటే కూడా ఇంకా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఎందుకంటే అవి చాలా లో కమిషన్స్ తీసుకుంటారు, వాటిని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా మీరు ఎఫిషియెంట్గా ఉన్నారు అంటే స్టాక్ మార్కెట్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. ఈ విధంగా ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది జనరేట్ చేయడం అనేది ఖాయం అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఓకే ఏదో ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో స్మాల్ అమౌంట్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.